ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాన్సీ ప్రపంచం, స్టార్స్, ఫ్యాన్స్, సెల్ఫీస్, లగ్జరీ లైఫ్ అనుకుంటాం. కానీ ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ప్రపంచం కూడా ఉంది. Feb 17, 2017లో ఒక మలయాళం ఫిల్మ్ యాక్ట్రెస్ని తన కారులో కొంతమంది ఫోర్స్ చేసి సెక్సువల్ అసాల్ట్ చేశారు. ఈ సెక్సువల్ అసాల్ట్ చేసిన వారిలో ఒక ఫేమస్ మలయాళం యాక్టర్ కూడా ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మూవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆడవాళ్ళందరూ కలిసి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే గ్రూప్ ఫామ్ చేసి కేరళ స్టేట్ గవర్నమెంట్కి ఈ ఇష్యూ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేశారు. ఇండియాలో ఏ స్టేట్ గవర్నమెంట్ చేయని పని కేరళ స్టేట్ చేసింది. ఈ ఇష్యూ మీద ఇన్వెస్టిగేట్ చేయమని హేమా కమిటీని అపాయింట్ చేసింది. ఈ 3 మెంబర్ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ హేమా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేబి వలసల కుమారి, అలానే ఫేమస్ వెటరన్ యాక్ట్రెస్ శారదా ఉన్నారు. 2 ఇయర్స్ తర్వాత 31 డిసెంబర్ 2019లో ఈ కమిటీ మూవీ ఇండస్ట్రీ గురించి ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కానీ 4.5 ఇయర్స్ తర్వాత అంటే 19th ఆగస్ట్ 2024లో ఈ 235 పేజ్ రిపోర్ట్ని పబ్లిక్ చేశారు. ఈ రిపోర్ట్ నుంచి కొన్ని షాకింగ్ విషయాలు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బయటపడ్డాయి. అవి మీరు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నొక్కే ఆ సబ్స్క్రైబ్ బటనే మీరు మాకు ఇచ్చే సపోర్ట్. The sky is full of mysteries with twinkling stars and the beautiful moon. But scientific research revealed that stars do not twinkle, nor does the moon look beautiful. ఈ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. Do not trust what you see. Even salt looks like sugar అని. హేమా కమిటీ రిపోర్ట్ ప్రకారం మూవీ ఇండస్ట్రీలో ఉమెన్ ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూ సెక్షువల్ హరాస్మెంట్. చాలా పాపులర్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన విమెన్ని సెక్షువల్గా హరాస్ చేస్తున్నారు. ఈ సెక్షువల్ హరాస్మెంట్ గురించి బయటికి చెప్పాలన్నా ఆడవాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి థ్రెట్ ఉండొచ్చు అని, లేదా ఈ పవర్ఫుల్ పీపుల్ వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారనే భయం. అలానే ఫ్యాన్ క్లబ్స్ని యూజ్ చేసుకొని ఆన్లైన్ సోషల్ మీడియాలో హెరాస్ చేస్తారు అని సెక్షువల్ హెరాస్మెంట్ అయినా కూడా ఎవరికి చెప్పకుండా సీక్రెట్గానే ఉంటున్నారు. ఈ కమిటీకి కూడా చెప్పడానికి స్టార్టింగ్లో చాలా ఆలోచించారు అంట. కానీ వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది అని తెలిసాకే వాళ్ళకి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. ఒక మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కావాలి అంటే ఆడవాళ్ళు కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంట. ఈ 2 వర్డ్స్ అడ్జస్ట్మెంట్ ఇంకా కాంప్రమైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న విమెన్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. మూవీలో ఆఫర్ కోసం వాళ్ళని ఎప్పుడు సెక్స్ డిమాండ్ చేసినా ఒప్పుకోవాలి అంట. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ ఆన్లైన్ సోషల్ మీడియాలో యాడ్ చూసి ఆడిషన్స్కి వెళ్ళి వచ్చాక ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఈ రోల్కి సూట్ అవుతారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ని కలవాలని చెప్తారు. దాంతోపాటు ఈ 2 వర్డ్స్ కూడా అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆర్టిస్ట్ యాక్ట్ చేయాలి అంటే సెక్స్ డిమాండ్స్కి ఒప్పుకోవాలి. ఇది నార్మలే అని చెప్పి ఇండస్ట్రీలో కొంతమంది ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ కమిటీతో మాట్లాడిన విమెన్ ప్రూఫ్స్గా వీడియో క్లిప్స్, ఆడియో క్లిప్స్, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా చూపించారు. ఆర్ట్ ఇంకా యాక్టింగ్ మీద ప్యాషన్తో వచ్చిన వాళ్ళని ఇలా సెక్షువల్ డిమాండ్స్తో హెరాస్ చేయడం ఆగాలి అని ఈ కమిటీని రిక్వెస్ట్ చేశారు. యాక్టింగ్లో ఇంటిమేట్ సీన్స్ చేయగలరు అంటే వీళ్ళు బయట కూడా సెక్స్కి ఒప్పుకుంటారు అనే ఇంప్రెషన్ ఉంది అంట ఇండస్ట్రీ వాళ్ళకి. ఇలాంటి సెక్షువల్ డిమాండ్స్ ఏ ఫీల్డ్లో కూడా ఉండవు అని చెప్తున్నారు ఈ ఆర్టిస్ట్. టీచర్, ఇంజనీర్, డాక్టర్ అవ్వాలంటే టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే సెలెక్ట్ అవుతాం. కానీ ఈ మూవీ ఇండస్ట్రీలోనే యాక్ట్ చేయాలి అంటే టాలెంట్ ఉన్నా కూడా సెక్షువల్ ఫేవర్స్ ఇస్తేనే ఆపర్చునిటీ వస్తుంది. దీనివల్ల వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి సేఫ్ అనిపించక విమెన్ ఆర్టిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తోడుగా తీసుకొని వెళ్తున్నారు. నైట్ టైం వాళ్ళు స్టే చేస్తున్న హోటల్ అకామిడేషన్లో సెక్షువల్ డిమాండ్స్ చేసిన మేల్ ఆర్టిస్ట్ తాగేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్న రూమ్ డోర్స్ని కొడతారు అంట. అప్పుడప్పుడు డోర్ పగిలి లోపలికి వస్తారేమో అని భయం కూడా వేసేది అని చెప్పారు. ఇవన్నీ భరించలేక పోలీస్కి సెక్షువల్ హెరాస్మెంట్ కేసు చేద్దామంటే ఈ న్యూస్ పబ్లిక్ అయితే నెక్స్ట్ డే సోషల్ మీడియాలో సైబర్ అటాక్ చేస్తారు అనే భయం. ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కువ పాన్ ఇమేజెస్, న్యూడ్ పిక్స్ పంపి వాళ్ళని మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక ఓల్డ్ జనరేషన్ యాక్ట్రెస్ మాట్లాడుతూ విమెన్ ఇంత సెక్షువల్ హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నా ఎవ్వరికి చెప్పుకోవడానికి ఒక ప్రాపర్ కమిటీ లాంటిది ఇండస్ట్రీలో లేదు అని చెప్పారు. ఈ హేమా కమిటీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన ప్రకారం అసలు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో బేసిక్ హ్యూమన్ రైట్స్ లేవు. మూవీ షూటింగ్స్ అవుట్డోర్స్ ఇంకా రిమోట్ లొకేషన్స్ లో ఉన్నప్పుడు విమెన్ ఆర్టిస్ట్ కి టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్ కూడా లేవని చెప్పారు. వాళ్ళు టాయిలెట్స్ వెళ్ళడానికి సెట్ కి దూరంగా ఏ చెట్లు వెనకాలకో తుప్పల్లోకో వెళ్లాల్సి వస్తుంది. షూట్ టైంలో టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుందని వాటర్ తాగకుండా ఉండేవాళ్ళు. ఒకవేళ అవుట్డోర్లో టాయిలెట్కి వెళ్ళాలి అంటే ఎక్కువ టైం పడుతుందని టాయిలెట్ ఆపుకొని మరీ యాక్ట్ చేస్తున్నారు అంట. ఇలా చేయడం వల్ల చాలా యూరినరీ ఇన్ఫెక్షన్స్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసామని చెప్పారు. ఇంకా పీరియడ్స్ టైంలో అయితే శానిటరీ ప్యాడ్ చేంజ్ చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది అంట. విమెన్ ఆర్టిస్ట్కి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా లీడ్ యాక్టర్స్ తమకి ఏం పట్టనట్టు ఉండేవారు అంట. క్యారవాన్స్ కూడా కేవలం హీరోయిన్స్కి మాత్రమే. వేరే ఆర్టిస్ట్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ వ్యాన్స్ని యూజ్ చేయడానికి లేదు. ఇవి చూస్తే అనిపించట్లేదా మన హీరోస్ రియల్ లైఫ్లో హీరోస్ కాదు అని?
ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. 10-15 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మలయాళం మూవీ ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. మూవీలో ఎవరిని క్యాస్ట్ చేయాలి, ఎవరికి ఏ రోల్స్ ఇవ్వాలి అన్ని వీళ్ళే డిసైడ్ చేస్తున్నారని వర్క్ చేస్తున్న కొంతమంది మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఈ కమిటీకి చెప్పారు. విచిత్రం ఏంటి అంటే ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కి నచ్చకపోయినా లేదా వాళ్ళకి ఎదురు వెళ్ళినా ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్, యాక్టర్స్ అయినా బ్యాన్ చేస్తారు. కానీ ఈ బ్యానింగ్ కి ఒక ప్రాపర్ రీజన్ లేదా డాక్యుమెంటేషన్ ఉండదు. జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మూవీ ఇండస్ట్రీలో ఇంకా ఎప్పుడు వర్క్ చేయకుండా చేస్తారు. ఈ ఎలిగేషన్స్ ని ఈ కమిటీ నమ్మడానికి టైం పట్టింది అంట. తరువాత ఇంటర్వ్యూ చేసిన ఆర్టిస్ట్ చెప్పింది విన్నాక ఇంకా ఈ ప్రూఫ్ చూశాక మలయాళం ఇండస్ట్రీలో పవర్ మాఫియా ఉందని కన్ఫర్మ్ చేసింది. ఈ వీడియోలో మేము కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడాము. ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ ప్రాబ్లమ్స్, మేల్ ఫీమేల్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ డిఫరెన్స్ గురించి కూడా ఈ రిపోర్ట్ లో డీటెయిల్ గా మాట్లాడారు. అన్ని ప్రూఫ్స్ ఇంకా ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్సెస్ విన్నాక విమెన్ సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని ఇష్యూస్ కన్నా మేజర్ ప్రాబ్లం అని హేమా కమిటీ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. సెక్షువల్ హరాస్మెంట్ అనేది విమెన్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది. ఫ్రీగా డిగ్నిటీతో వర్క్ చేయాల్సిన వర్క్ ప్లేస్ లో ఇలా సెక్షువల్ హరాస్మెంట్ ఇంకా ఇన్సల్ట్స్ ఫేస్ చేయడం చాలా బాధాకరం. కాస్టింగ్ కౌచ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన డర్టీ సీక్రెట్. హేమా కమిటీ ధైర్యంగా ఈ ఇష్యూస్ అన్ని పబ్లిక్ లైమ్ లైట్ లోకి తీసుకొని రావడం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కనీసం ఇప్పటి నుంచి అయినా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిద్దాం.